చూడమ్మా రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మనకి ఏంటంటే చూడండి, మనకి ఎంటైర్లీ డిఫరెంట్ అండి మ్యాథమెటిక్స్ పార్ట్ అండి. యూనిట్ వచ్చేటికల్ ఏంటంటే మనకి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ ఉంటుందండి. ఈ మ్యాథమెటికల్ పార్ట్ లో ఏంటంటే మనందరం కూడా చూడండి, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వింటే యూనిట్ అనేది అర్థం అవుతుంది. అలా కాకుండా సార్ నాకు అదే అర్థమైంది సార్ నాకు అని మీరు మాత్రం వింటే యూనిట్ అనేది అసలు అర్థం కాదండి. చూడండి, మొత్తం యూనిట్ పేరు ఏంటంటే బేసియన్ క్లాసిఫికేషన్స్ అని చూడండి. ఈ యూనిట్ పేరు మొత్తం వచ్చేటికల్ ఏంటంటే బేసియన్ క్లాసిఫికేషన్ అమ్మ. చూడండి, బేసియన్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి చూడండి. బేసియన్ క్లాసిఫైర్స్ అని అంటే ఏంటి, ఈ అల్గరిథంలో మూడు బేస్ చేసుకుంటే 4 ఉంటాయండి. 4 కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అండి. కొంచెం మనకు ప్రాబిలిటీ థియరీ వాటి గురించి అన్నిటి కూడా దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా. చూడండి, బేసియన్ క్లాసిఫైర్స్ అంటే ఏంటి అనేది ఏంటంటే ఇక్కడ మన కాన్సెప్ట్ అండి. ఈ యూనిట్ వేరే చురుకల బేసియన్ క్లాసిఫైర్ అండి. ఈ బేసియన్ క్లాసిఫైర్స్ మనకి 4 ఉంటాయండి. టాపిక్స్ 4 ఆర్ 5 ఉంటాయండి. 5 కూడా డిఫరెంట్ గా ఉంటాయండి. 5 కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఈ బేసియన్ క్లాసిఫైర్స్ చురుకలు ఏంటంటే ఇన్ మెనీ అప్లికేషన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది అట్రిబ్యూట్ సెట్ అండ్ ది క్లాస్ వేరియబుల్ ఈజ్ ఏ నాన్ డిటర్మినెంట్. అంటే ఏంటి, అట్రిబ్యూట్ సెట్ అనేది క్లాస్ వేరియబుల్ నేమ్. అంటే అట్రిబ్యూట్ సెట్ అంటే ఏంటి, మనం తీసుకున్న ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని తీసుకుంటే స్టూడెంట్ అట్రిబ్యూట్స్ ఏముంటాయి, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఏంటి, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఏంటి, స్టూడెంట్ యొక్క నేమ్ ఏంటి, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఏంటి, స్టూడెంట్ యొక్క నేమ్ ఏంటి, స్టూడెంట్ యొక్క అడ్రస్ ఏంటి, స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ సెట్ అవుతాయండి. చూడండి, ఇన్ మెనీ అప్లికేషన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది అట్రిబ్యూట్ సెట్ అండ్ ది క్లాస్ వేరియబుల్ ఈజ్ ఏ నాన్ డిటర్మినెంట్. ఈ 2 వేరియబుల్స్ కూడా క్లాస్ వేరియబుల్ ఏమవుతుంది, ఆ క్లాస్ ఏంటి స్టూడెంట్ అనే క్లాస్ కాబట్టి దాంట్లో 2 కూడా ఏమవుతుంది, నాన్ డిటర్మినెంట్ అవుతాయి అని చూడండి. ఇన్ అదర్ వర్డ్స్ క్లాస్ లేబుల్ ఈజ్ టు టెస్ట్ ది రికార్డ్. క్లాస్ లేబుల్ ఇప్పుడు కూడా ఏం చేస్తుంది, టు టెస్ట్ ది రికార్డ్ కెనాట్ బి ప్రెడికేటెడ్ విత్ ఏ సర్టన్లీ త్రూ ది అట్రిబ్యూట్ టెస్ట్ ఈజ్ ఏ ఐడెంటికల్. అంటే కొన్ని కేసెస్ ఏమవుతాయి అంటే సెట్ ఆఫ్ ది రికార్డ్స్ అన్ని కూడా ఐడెంటికల్ ఉండేలేవో చెక్ చేస్తాయి. సెట్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే తీసుకున్నామో చూడండి, మనం ఎప్పుడు కూడా ఇన్ జనరల్ దేర్ షుడ్ బి హ్యావింగ్ ది సెట్ ఆఫ్ ది రికార్డ్స్. ఈ సెట్ ఆఫ్ ది రికార్డ్స్ అన్ని కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఈ జనరల్ గా ఈ రికార్డ్స్ అన్ని కూడా ఉండేలేవో మనం చెక్ చేసి చూడొచ్చు. ఇన్ జనరల్ ద సెట్ ఆఫ్ ది రికార్డ్స్ ఆర్ మే బి హ్యావింగ్ ది డేటా. మనం ఏదైతే ఈ డేటాలో తీస్తున్నప్పుడు ఈ డేటాలో ఎన్ని కూడా ఈక్వల్ ఉండేలేవో చెక్ చేసి చెప్పొచ్చాము. చెప్పినప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో చదువుకోవాలి. మనం సెట్ ఆఫ్ ది రికార్డ్స్ అన్ని కూడా తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ లో సెట్ అండ్ ది సెట్ ఆఫ్ ది రికార్డ్స్ అండి. అంటే ఏంటి, ఈ 2 అట్రిబ్యూట్ సెట్ కానీ అట్రిబ్యూట్ క్లాస్ లేబుల్ నేమ్ 2 కూడా ఏంటంటే దట్ ఈస్ నాన్ డిటర్మినెంట్ అండి. 2 కూడా ఏంటి, డిటర్మినెంట్ కాదండి. రెండింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము. సెట్ ఆఫ్ రికార్డ్స్ కానీ సెట్ ఆఫ్ ది అంటే అట్రిబ్యూట్ సెట్ కానీ క్లాస్ లేబుల్ 2 కూడా నాన్ డిటర్మినెంట్. ద సిచ్యువేషన్ మే బి అరైజెస్ ది హోల్ డేటా ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డేటా. మనం అప్పుడు ఎటువంటి కేసులు మనం ఏం చేయొచ్చు, హోల్ డేటా తీసుకుని హోల్ డేటా అన్ని కూడా దే షుడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. For example, consider the task of predicating whether person is a risk heart disease based on the persons of the diet and the workout of the frequently. ఒక పర్సన్ తీసుకున్న పర్సన్ యొక్క హార్ట్ డిసీజ్ ఎప్పుడు వస్తుందని ఎలా చెప్పగలమంటే అతని యొక్క డైట్ మీద డిపెండింగ్ అపాన్ అయి ఉంటుందండి. అంటే ప్రెడికేటింగ్ ది డిపెండింగ్ అపాన్ ది డైట్ అండి. డైట్ అంటే తినే ఫుడ్ మీద డిపెండింగ్ అపాన్ అయి ఉంటుంది. ఆ పర్సన్ యొక్క ఏదైతే డేటా ఉందో ఆ పర్సన్ యొక్క డేటా ఏదైతే ఉందో దే షుడ్ బి డిపెండింగ్ అపాన్ ది పర్సన్స్ ఆఫ్ ది డైట్ అండి. పర్సన్ ఏదైతే డైట్ ఉందో ఆ పర్సన్ యొక్క డైట్ మీద డిపెండింగ్ అపాన్ అయి ఉంటుంది. ఆ పర్సన్ యొక్క డైట్ అంటే ఏంటి, అతని యొక్క ప్రెడికేటింగ్ ఆఫ్ ది డేటా. మనం ఏదైతే ఆ పేషెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ఆ పర్సన్స్ యొక్క డైట్ మీద దే షుడ్ బి డిపెండింగ్ అపాన్ ది డేటా. పర్సన్ యొక్క డైట్ మీద డిపెండింగ్ అపాన్ అయి ఉంటుంది. ఈ బేసియన్ క్లాసిఫికేషన్ వచ్చేటికల్లా ఏంటి, ఆ పర్సన్ యొక్క నేమ్ ఏంటి, ఆ పర్సన్ యొక్క డైట్ ఏంటి, ఆ పర్సన్ యొక్క కంట్రోలింగ్ ఏంటి, దే షుడ్ బి డిపెండింగ్ అపాన్ ది డైట్ మీద డిపెండింగ్ అపాన్. చూడండి, ద టాస్క్ ఆఫ్ ది ప్రెడికేటింగ్ వెదర్ పర్సన్ ఈస్ ఎట్ ది రిస్క్. అంటే ఏంటి, ఒక పర్సన్ అన్న అతను రిస్క్ ఎప్పుడు ఉండదు ఎలా చెబుతా ఉంటే బేస్డ్ అపాన్ ది హార్ట్ డిసీజ్. అతను అంటే ఏ పర్సన్ ఎట్ ది టేకింగ్ ఆఫ్ ది రిస్క్. రిస్క్ లో ఎప్పుడు ఉండాలని చెబుతా ఉంటే హార్ట్ ఆఫ్ ది డిసీజ్. అతని పర్సన్ యొక్క హార్ట్ ఏం కావచ్చు అంటే విత్ ది హార్ట్ డిసీజ్ బేస్డ్ ఆన్ ది పర్సన్స్ డైట్ అండ్ ది వర్కౌట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. పర్సన్ యొక్క డైట్, అతను ఏం తింటున్నాడు, అతను ఏం వర్క్ చేస్తున్నాడు, దెన్ షుడ్ బి డిపెండింగ్ అపాన్. ఆల్దో
most of the people eat healthy and exercises regularly have a less chance of the developing the heart disease. అంటే ఏంటి పర్సన్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎప్పుడు హార్ట్ డిసీజ్ రాకుండా అంటే పర్సన్స్ అందరూ కూడా ఏంటంటే ఏం చేయాలంటే పర్సన్స్ అందరూ కూడా ఏం చేయాలి, ఈట్ హెల్దీ ఫుడ్ తినాలి అండ్ there should be exercises చేస్తాం మూలకన there should be removing of a heart disease. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ హార్ట్ డిసీజ్ అని రాకుండా ఉంటుంది. అంటే ఏంటి, ఆల్ ది పర్సన్స్ అంటే హార్ట్ డిసీజ్ అని అటాకింగ్ కాకుండా ఉండాలంటే all the persons maybe have the eat healthy of the food, to eat the healthy of the food and doing the exercises are the regularly exercises అన్ని కూడా ఏం చేయాలంటే రెగ్యులర్ గా చేయాలండి. అండ్ డూయింగ్ ది ఎక్సర్సైజెస్ ఆర్ ది రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అన్ని కూడా పెర్ఫార్మ్. సో ఆల్దో ఈటింగ్ ఆఫ్ ది రెగ్యులర్లీ ఏమవుతుందంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో చూడండి, ఆల్దో రెగ్యులర్లీ ఈటింగ్ ఆఫ్ ఏ ఫుడ్ చూడండి అయినప్పుడు ఏంటంటే ఆల్దో మెనీ పీపుల్ ఆర్ ఈట్ ది హెల్దీ అండ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ there should be less chances of getting the developing the heart disease. They may be still do the because of other factors also hereby that the cause of the heart disease, some of the smoking and the alcohol absorption. అంటే ఏంటి, some of the alcohol absorption, alcohol తీసుకున్నా కానీ smoking చేసినా కానీ, smoking means and the alcohol of the absorption. They should be doing the data determining the person's diet is healthy. అందుకోసం ఏం చేయొచ్చు అంటే పర్సన్స్ డైట్ మొత్తం కూడా హెల్దీగా తీసుకోవచ్చు. డిటర్మైనింగ్ పర్సన్ ఆఫ్ ది హెల్దీ, పర్సన్ యొక్క డైట్ ఏదైతే ఉందో ఆ పర్సన్ యొక్క డైట్ మొత్తం కూడా హెల్దీగా తీసుకోవచ్చు. అందుకోసం ఏంటంటే ఆల్దో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హూ ఈట్ ది హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ హ్యావ్ ది less chances of developing the heart diseases. And also causes there are the many other factors also causes the to getting the heart disease, alcohol consumptions and the smoking also consumption of the data. And so here the determining whether a person is a diet is healthy, when you work about the frequency of sufficient to also to the interpretation, which are the many introduces the sections of the problems. And this section will maybe provides the approaching for the modeling of problematic techniques. Section మొత్తం కూడా ఏం చెబుతుందంటే ప్రాబ్లమ్ ఆఫ్ ది మోడలింగ్ problematic techniques అంటే ఏంటి, ఏదైతే రాగలవో డేటాని అన్ని కూడా చూడండి. దిస్ సెక్షన్ మెయిన్ సెక్షన్ విల్ బి ప్రొవైడింగ్ ది problematic techniques between the attribute set and the class variable. Attribute set ఏముంది, ఆ క్లాస్ వేరియబుల్స్ మధ్య ఏం చేస్తుందంటే between the class variable and the attribute set, మనం ఏదైతే క్లాస్ వేరియబుల్ కి attribute set కి ఏం చెబుతుందంటే problematic. చూడండి, the section will be provide the modeling of the problematic difference of the technique. ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే చూడండి, there should be a problematic technique between the most problematic technique between the probability between the attribute set and the class variable. అంటే attribute set కి క్లాస్ వేరియబుల్స్ మధ్య ఉండే డిఫరెన్స్ ని యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. The algorithm, the section mainly describe the problematic, most of the modern problematic technique between the attribute set and the class variable. Attribute set ki class variable మధ్య relationship find out చేస్తుంది. The section begins with the an introduction with the Bayes theorem. Section మొత్తం కూడా దేని బేస్ చేసుకుంటుంది అంటే based on the Bayes theorem మీద బేస్ చేసుకుంటుంది. The section is maybe based on the Bayes theorem. Bayes theorem is a statistical principle. Bayes theorem అనేది ఏంటంటే one of the statistical principle combining the prior knowledge of the classes with a new evaluation of the gather from the data. అంటే ఏంటి, బేస్ థియరం ఎందుకు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది స్టాటిస్టికల్ టెక్నిక్ అండ్ ఈ స్టాటిస్టికల్ యొక్క ప్రిన్సిపల్ అంటే BAYES. బేస్ థియరం ఈజ్ ఏ వన్ ఆఫ్ ది స్టాటిస్టికల్ ప్రిన్సిపల్. ఈ స్టాటిస్టికల్ ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే ఫర్ కంబైనింగ్ ది ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసెస్, అంటే మనం ఏదైతే క్లాసెస్ తీసుకున్నామో కంబైన్ ది ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసెస్
ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసెస్ తీసుకొని, ప్రియర్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాలో ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ క్లాసెస్ అండ్ చూడండి, ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసెస్ అండ్ మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో షుడ్ బి ఫైండింగ్ అవుట్ ది ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసెస్ అండ్ ఇట్ ది న్యూ ఎవిడెన్స్ గేదర్ ఫ్రమ్ ది డేటా. దాని గురించి ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లాసెస్ తీసుకొని దే షుడ్ బి గ్యాదరింగ్ ఫ్రమ్ ది న్యూ ఎవిడెన్స్ గేదర్ ఫ్రమ్ ది డేటా. మనం ఏదైతే డేటాను గ్యాదరింగ్ చేస్తుంది దానికి ఏం చేస్తుందంటే ఎవిడెన్స్ ని తీసుకొస్తుంది. ఏం చేస్తుంది దానికి? ఎవిడెన్స్ ని దే షుడ్ బి ఫైండింగ్ అవుట్ ది డేటా. ఎవిడెన్స్ ఏదైతుందో దే షుడ్ బి ఫైండింగ్ అవుట్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది డేటా. ఆ డేటాకి ఏం చేస్తుందంటే ఎవిడెన్స్ షుడ్ బి డన్ బై ది డేటా. మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి ఏం చేస్తుందంటే దే షుడ్ బి ప్రొవైడ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది డేటా. ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. డేటాకి ఏదైతుందో ఆ డేటాకి ఏం చేస్తుందంటే ఎవిడెన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ది డేటా. వాటిని కూడా ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవిడెన్స్ ఆఫ్ ది డేటా. చూడండి, నెక్స్ట్ వన్ ఈస్ చూడండి, దే షుడ్ బి ప్రొవైడెడ్ బై ది ఎవిడెన్స్ ఆఫ్ ది డేటా. ఎవిడెన్స్ ఆఫ్ ది Bayes theorem is one of the statistical principle of the technique. Bayes theorem మొత్తం కూడా ఏం చెబుతుందంటే one of the statistical principle of technique combining the prior knowledge of the classes, prior knowledge of the classes తీసుకొని combining the prior knowledge of the classes of the new evidence gathered from the data. The use of the Bayes theorem is solving the classification problem will be explained. Bayes theorem లో ఏం చెప్తామంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. The use of the Bayes theorem, చూడండి, Bayes theorem యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే టు సాల్వింగ్ ది classification problems can be explained. Classification problems అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. And followed by the description of the two implementation of the techniques. ఈ base classification చేయడానికి following by the two of the techniques. First technique is Navi-Bayes. Second one is Bayesian belief networks. First one is for Navi-Bayes. First one is used for the Navi-Bayes and second one is used for the Bayesian belief of the network. Second one is used for the Bayesian belief of the network యూజ్ చేస్తాం. చూడండి, Bayesian belief of the networks యూజ్ చేస్తాం. చూడండి, the Bayes theorem is mainly used for the one of the statistical principle. And ఈ statistical principle ఏం చేస్తున్నారు? that should be used for the prior knowledge of the classes తీసుకొని gathered from the prior knowledge of the classes will be gathering from the prior knowledge of the classes gathering from the prior knowledge of the classes తీసుకొని gathering of data తీసుకొని prior knowledge of the classes should be gathering from the evidence of the new evidence of the gathered from the data. The use of the Bayes theorem is solving the classification problem. మనం ఏదైతే solving the classification problem may be explained. The use of the Bayes theorem is solving the classification problem. ఏదైతే తీసుకున్నామో ఆ classification problem మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. There are the two sections will be followed by the Bayesian classifiers. First one is for Navi-Bayes. Second one is Bayesian belief networks. First one is for Navi-Bayes. Second one is for Bayesian belief networks. First one is for Navi-Bayes. Second one is for Bayesian belief of the networks. చూడండి, Bayes theorem అంటే ఏంటి చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. కన్సిడర్ ఏ ఫుట్బాల్ గేమ్. ఒక ఫుట్బాల్ గేమ్ పెడుతున్నాం ఎవరెవరికంటే చూడండి. కన్సిడర్ ఏ ఫుట్బాల్ గేమ్ బిట్వీన్ ది two of the teams. అంటే రెండు టీమ్స్ మధ్య ఏంటి? కన్సిడర్ ఫుట్బాల్ గేమ్ బిట్వీన్ ది టూ రివైవల్ ఆఫ్ ది టీమ్స్. రెండు టీమ్స్ ఉంటే రెండు టీమ్స్ మధ్య ఫుట్బాల్ గేమ్ పెడితే చూడండి, కన్సిడర్ ది రివైవల్ ఆఫ్ ది ఫుట్బాల్ గేమ్ బిట్వీన్ ది టూ ఆర్ ది మోర్ డేటా. అంటే రెండు గ్రూప్స్ ఉంటే రెండు గ్రూప్స్ మధ్య ఒక ఫుట్బాల్ గేమ్ పెడితే చూడండి, ఫుట్బాల్ గేమ్ అనేది పెడితే అప్పుడు ఏమవుతుందో చూడండి. ఫుట్బాల్ గేమ్ అనేది పాస్ చేస్తే
చూడండి ఏమవుతుందంటే చూడండి ఫుట్బాల్ గేమ్ అనేది చూడండి కన్సిడర్ ది ఫుట్బాల్ గేమ్ బిట్వీన్ ది టూ రివైవల్ ఆఫ్ ది టీమ్స్. రెండు టీమ్స్ ఉన్నాయండి చూడండి, రెండు టీమ్స్ మధ్య చూడండి టీమ్ 1 టీమ్ 2 మధ్య ఫుట్బాల్ గేమ్ అనేది పాస్ చేస్తాను. జాగ్రత్త చూడండి ప్రాబ్లం ఉంటే దెన్ టీమ్ 0 ఫస్ట్ టీమ్ ఈస్ టీమ్ 0, సెకండ్ టీమ్ ఈస్ టీమ్ 1. చూడండి దేర్ ఆర్ ది టూ టీమ్స్ ఉన్నాయి, టూ టీమ్స్ మధ్య మనం దేర్ షుడ్ బి హ్యావింగ్ ది ఫుట్బాల్ గేమ్ విల్ బి బిట్వీన్ ది టూ టీమ్స్. రెండు టీమ్స్ మధ్య ఫుట్బాల్ గేమ్ అనేది మనం పాస్ చేస్తే చూడండి టీమ్ 1 చూడండి టీమ్ 0 అండ్ 2 కన్సిడర్ ది ఫుట్బాల్ గేమ్ బిట్వీన్. చూడండి బేస్ థియరం ఎలా చదువుతాం అంటే మనకి ఒక ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి కన్సిడర్ ఏ ఫుట్బాల్ గేమ్ బిట్వీన్ ది టూ టీమ్స్ టీమ్ 0 చూడండి టీమ్ 0 అండ్ ది టీమ్ 1. చూడండి ఫస్ట్ టీమ్ 0 ఫస్ట్ వీ కెన్ టేక్ ది టీమ్ 0 అండ్ ది టీమ్ 1. రెండు టీమ్స్ మధ్య ఫుట్బాల్ గేమ్ అనేది పెడితే చూడండి జాగ్రత్తగా నేను టీమ్ 0 అండ్ ది టీమ్ 1. సపోజ్ దట్ టీమ్ 0 wins the 65% of the team 0 wins the 65% of the time, team 1 wins the remaining matches. సపోజ్ టీమ్ 0 ఎన్ని మ్యాచెస్ విన్ అవుతుంది, టీమ్ 0 టీమ్ 1 మధ్యన 65% మ్యాచెస్ అనేది టీమ్ 0 అనేది విన్ అవుతున్నాం. అప్పుడు టీమ్ 1 ఎన్ని విన్ అవుతుంది 35, 100 - 65 ఈక్వల్ రిమైనింగ్ పర్సంటేజ్ ఈక్వల్ టు 35%. అండ్ టీమ్ 1 విల్ బి విన్నింగ్ ది రిమైనింగ్ ఆఫ్ ది మ్యాచెస్. అంటే ఏంటి ఎక్కువ ఏ టీం గెలుస్తుంది, ద టీమ్ 0 విల్ బి ది ఓన్ ది టీమ్ 0 విల్ బి ఓన్ ది ఆఫ్ ది ఆల్ ది మ్యాచెస్. చూడండి కన్సిడర్ ఏ ఫుట్బాల్ గేమ్ బిట్వీన్ ది టూ రివైవల్ ఆఫ్ ది టీమ్స్. టూ రివైవల్ ఆఫ్ టీమ్స్ ఫుట్బాల్ గేమ్ తీసుకుంటే చూడండి ఇఫ్ టీమ్ 0 అండ్ ది టీమ్ 1, టీమ్ 0 విల్ బి విన్స్ ది మ్యాచెస్ 65% ఆఫ్ ది time at the team 1. Team 1 wins the remaining of the matches. Among the games won by the team 0 only 30% of the. తర్వాత ఏమవుతుంది అమాంగ్ ది గేమ్ ఈస్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి టీమ్ 0 టీమ్ 1. ఫస్ట్ కండిషన్ ఏమైందంటే చూడండి ఎన్ని మ్యాచెస్ గెలుస్తున్నారు టీమ్ 0 విల్ బి వన్ బై ది 65% మ్యాచెస్ అండ్ రిమైనింగ్ మ్యాచెస్ విల్ బి వన్ బై ది టీమ్ 1. తర్వాత ఏమైందంటే చూడండి among the games won by the team 0 only 30% of the from the playing of the team 1 is football field. ఇక్కడ ఏంటంటే చూడండి సెకండ్ కండిషన్ చూద్దాం. ఏం కండిషన్ అంటే చూడండి among the games won by the team 0 is only 30% of them came from the playing of the team 1s of the football field. On the other hand 75% of the victories, so on the other hand 75% of the victories టీమ్ 1 ఆర్ అబ్టైన్డ్ వైల్ ప్లేయింగ్ ఎట్ ది హోమ్ గ్రౌండ్. అంటే ఏంటంటే చూడండి ఇక్కడ టీమ్ 0 వచ్చేటికల్లా కొంతమంది ఏమయ్యారంటే టీమ్ 0 ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా టీమ్ 1 లోకి వెళ్ళారండి. అప్పుడు ఏమవుతుంది టీమ్ 1 హ్యాస్ ఏ ఓన్ ది విక్టరీ ఆఫ్ ది ఛాన్సెస్ ఆర్ ది మోర్. అప్పుడు ఏమవుతుంది టీమ్ 0 లో ఉన్న సమ్ ఆఫ్ ది పీపుల్ విల్ బి గోయింగ్ ఇన్ టు ది టీమ్ 1. టీమ్ 0 ఉన్న సమ్ ఆఫ్ ది పీపుల్ విల్ బి గోయింగ్ ఇన్ టు ది టీమ్ 1. దెన్ దే షుడ్ బి విక్టరీ ఆఫ్ ది టీమ్ 1. అప్పుడు ఏమవుతుంది టీమ్ 1 అనేది విక్టరీ అవుతుంది. ఎందుకని some people of the home ground లో ఆడినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే టీమ్ 0 will be have the chances, team 1 will be have the chances of to using the game. ఇక్కడ ఏం లేదండి కండిషన్ అండి ఏంటంటే ఒకసారి చూద్దాం కొనేషం చదువుతాను. టీమ్ 0 టీమ్ 1 రెండు టీమ్స్ ఉన్నాయండి. టీమ్ 0 అనేది ఎప్పుడు ఓన్ అవుతుంది 65% మైనస్ అనేది విక్టరీ అవుతుంది అండ్ రిమైనింగ్ మ్యాచెస్ విల్ బి ఓన్ బై ది టీమ్ 1. కానీ ఇక్కడ ఏమయ్యారు సమ్ ఆఫ్ ది పీపుల్ టీమ్ 0 ఉన్న పీపుల్ ఏమయ్యారు టీమ్ 1 లోకి వెళ్ళారు. అప్పుడు ఏమవుతుంది టీమ్ 0 హ్యాస్ ఏ లెస్ డిఫెక్టివ్ టీమ్ అండ్ ది సమ్ ఆఫ్ ది హోమ్ గ్రౌండ్ లో ఆడినప్పుడు 75% మ్యాచెస్ అనేది టీమ్ 1 అనేది విన్ అవుతుందండి. విన్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఏదైతే 70% మ్యాచెస్ ఉన్నాయో విన్ అయినప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఈ విన్ అయినప్పుడు చూడండి సెకండ్ కండిషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ 70% ఆఫ్ ది విక్టరీస్ ఫ్రమ్ ది టీమ్ 1 హ్యాస్ అబ్టైన్డ్ ది while playing the home. If team 1 has a host the next match between the two teams, which team will be the likely emerging of the NR. అంటే హోమ్ గ్రౌండ్ లో అన్నప్పుడు టీమ్ 1 వచ్చేటికల్లా ఏమవుతారంటే 70% మ్యాచెస్ గెలుస్తారండి. గెలిచినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ టీం అనేది విన్ అవుతుంది ఇక్కడ కండిషన్ చూడండి ఒకసారి మీకు ఈ షీట్ లో రాస్తాను చూడండి. టీమ్ 0 అండ్ ది టీమ్ 1, టీమ్ 0 అండ్ ది టీమ్ 1 అండి రెండు టీమ్స్ ఉండేయండి. ఈ రెండు టీమ్స్ మధ్య ఫుట్బాల్ గేమ్ జరిగిందండి. ఫస్ట్ ఏమైంది టీమ్ 0 హ్యాస్ ఏ 65% మ్యాచెస్ గెలుస్తుందండి. అంటే ఏంటి అంటే ఎవరండి విక్టరీ ఎక్కువగా గెలిచేవాళ్ళు ఎవరండి ఓన్ అయ్యేవాళ్ళు టీమ్ 0 నండి.
దీంట్లో నుంచి ఏమైందంటే రిమైనింగ్ మ్యాచెస్ విల్ బి వన్ బై ది టీమ్ 1. టీమ్ 1 ఏమైంది, రిమైనింగ్ మ్యాచెస్ గెలుస్తుంది. కానీ కొంత టైం తర్వాత ఏమైందంటే చూడండి, కొంత టైం తర్వాత ఏమైంది, టీమ్ 1 హ్యాజ్ ఏ, టీమ్ 0 పీపుల్ హ్యాజ్ ఏ గోయింగ్ ఇన్ టు ది, అంటే కొంత టైం తర్వాత ఏమైంది, టీమ్ 0 హ్యాజ్ ఏ ఓన్లీ ఫర్ ది 30% మాత్రమే గెలుస్తున్నారండి మ్యాచెస్. 30% కొంత టైం తర్వాత ఏమైంది, టీమ్ 0 హ్యాస్ ద ఓన్లీ ఫర్ ది విక్టరీ ఆఫ్ ది 30% ఓన్లీ. 30% మాత్రం ఓన్ అవుతుంటే దెన్ టీమ్ 1 హ్యాస్, అప్పుడు టీమ్ 1 ఏమైందంటే చూడండి, దెన్ టీమ్ 1 ఏమవుతుందంటే దెన్ టీమ్ 1 హ్యాస్ ఓన్ ది, చూడండి అప్పుడు టీమ్ 1 హ్యాస్ ఓన్ ది, అప్పుడు టీమ్ 1 ఏమవుతుందంటే దట్ షుడ్ బి ఓన్ ది. అంటే ఏంటి, ఇక్కడ టీమ్ లో కొంతమంది పీపుల్ ఏమయ్యారంటే టీమ్ 0 పీపుల్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ జాయినింగ్ విత్ ది టీమ్ 1. టీమ్ 1 లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది, 75% మ్యాచెస్ అన్ని కూడా ఇది ఓన్ అవుతుంది. 75% మ్యాచెస్ అన్ని కూడా ఇది ఓన్ అవుతుంది. ఇది ఓన్ అయినప్పుడు ఏంటంటే 75% మ్యాచెస్ ఓన్ అవుతుందండి. 70% మ్యాచెస్ అన్ని కూడా టీమ్ 1 హ్యాస్ ఓన్ అవుతుంది. ఎక్కడ, వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ లో జరిగినప్పుడు అండి. ఇదండి కండిషన్. ఇలా అయితే చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, టీమ్ 0 హ్యాస్ ఓన్ ది ఫర్ ది 65% ఆఫ్ ది మ్యాచెస్, అండ్ టీమ్ 1 హ్యాస్ ఓన్ ది 35% ఆఫ్ ది మ్యాచెస్ ఉంటే ఆఫ్టర్ సమ్ ఆఫ్ ది పీపుల్ విల్ బి గోయింగ్ ఇన్ టు ది టీమ్ 0 హ్యాస్ జాయినింగ్ ఇన్, టీమ్ 0 పీపుల్ అందరూ కొంతమంది టీమ్ 1 లో జాయిన్ అయితే టీమ్ 0 హ్యాస్ ఏ లెస్ డిఫెక్ట్ ఆఫ్ ది టీమ్ ఫర్ ది 30% ఆఫ్ ది మ్యాచెస్ విల్ బి ఓన్. అప్పుడు టీమ్ 0 ఏమవుతుందంటే 30% మ్యాచెస్ మాత్రం గెలుస్తుందండి. టీమ్ 1 హ్యాస్ ఓన్లీ 70% మ్యాచెస్ జరుగుతుంది. గెలుస్తానికి వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ లో జరిగిన ఛాన్సెస్ ఉంటాయి. కానీ నెక్స్ట్ జరిగే మ్యాచ్, నెక్స్ట్ చూడండి, టీమ్ 0కి టీమ్ 1కి మ్యాచ్ జరిగితే నెక్స్ట్ జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రెడికేటింగ్ ది హూజ్ టీమ్ ఈస్ ఓన్ ది మ్యాచ్, అంటే రెండు కండిషన్ బేస్ చేసుకొని ప్రియర్ ప్రాబిలిటీస్ అండ్ పోస్టరీ ప్రాబిలిటీస్ రెండు కూడా బేస్ చేసుకొని ప్రెడికేట్ ది ప్రాబిలిటీస్. ప్రియర్ అంటే ముందు ఉంది, పోస్టర్ అంటే తర్వాత వచ్చిన ప్రెడికేషన్ అంటే ఏంటి, ప్రెడికేషన్ అంటే ముందుగానే ప్రెడికేషన్ చేయాలి. అంటే ఏ టీమ్ హ్యాస్ ఓన్ ది మ్యాచ్. ఇక్కడ చూడండి, టీమ్ 0 అండ్ టీమ్ 1 ఉండే రెండు టీమ్స్ అండి. టీమ్ 0 వచ్చి 70% గెలుస్తుంది ఎప్పుడు, టీమ్ 1 తో జరిగినప్పుడు. తర్వాత సమ్ ఆఫ్ ది పీపుల్ విల్ బి జాయినింగ్ ఇన్ ది టీమ్ 0 హ్యాస్ ఇన్ టు ది టీమ్ 1. సమ్ ఆఫ్ పీపుల్ టీమ్ 0 ఉన్న పీపుల్ అందరూ కూడా టీమ్ 1 లో జాయిన్ అయితే దెన్ ఇట్ విల్ గోస్ టు ది టీమ్ 0 హ్యాస్ ఓన్లీ ఫర్ ది 30% అండ్ టీమ్ 1 హ్యాస్ ఓన్లీ ఫర్ ది 70% ఇన్ ది హోమ్ ఆఫ్ ది గ్రౌండ్ ఆఫ్ ది టీమ్. ఇఫ్ దెర్ ఈస్ నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ ది which team is owned by the data. నెక్స్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఏ టీం అనేది గెలుస్తుంది ఇక్కడ కాన్సెప్ట్ అమ్మ. ఆ కాన్సెప్ట్ అంటే ఎవరి టీం గెలుస్తారని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, నేను 5 సార్లు ఎగ్జామ్ రాశాను, ఒకళ్ళు అంటారు నేను 5 సార్లు రాస్తే 2 సార్లు పాస్ అయిపోయాను, ఇంకొకళ్ళు అంటారు నేను 5 సార్లు రాస్తే నేను 3 సార్లు పాస్ అయ్యానంట, ఇంకొకళ్ళు ఏమంటారు సార్ నేను ఎనర్జీ నాకు ఎవరో నేను పాస్ అవుతానని చెబుతారు. అలా తర్వాత జరిగినప్పుడు తర్వాత పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇఫ్ దెర్ ఈస్ ఏ ఇఫ్ టీమ్ 1 హ్యాస్ ఏ హోస్ట్ ది నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ ది 2 టీమ్స్. టీమ్ 1 అనేది ఆహ్వానిస్తుందండి. హోస్టింగ్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది. హోస్ట్ ది నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ ది 2 టీమ్స్. which team mostly likely to emerging as a winner. అంటే ఏ టీం అనేది ఎమర్జింగ్ యాజ్ ఏ విన్నర్ అవుతుంది, అంటే ఏ టీం అనేది which team has a emerging as a winner. చూడండి, దిస్ క్వశ్చన్ ఈస్ ఆన్సర్డ్ బై యూజింగ్ ది వెల్ నోన్ యాజ్ ది బేస్ థియరం. ఈ క్వశ్చన్ అంతా ఆన్సర్ చేయడానికి బేస్ థియరం యూజ్ చేస్తాం. చూడండి, ఫర్ ఇంప్లిమెంటేషన్ ఈ బిగినింగ్ విత్ సమ్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రాబిలిటీ థియరీ. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, బేస్ థియరం ఇంప్లిమెంట్ చేయాలంటే యూ షుడ్ బి యూజింగ్ ఫర్ ది ప్రాబిలిటీ థియరం ఆఫ్ ది డేటా. ప్రాబిలిటీ థియరీని చెప్పాలండి. చూడండి, రీడర్స్ హూ ఆర్ అన్ఫెమిలియర్ విత్ ది కెన్ కాన్సెప్ట్ ప్రాబిలిటీ రెఫర్ టు ది చెప్పినప్పుడు ఏంటంటే చూడండి, లైక్ capital X and capital Y are the pair of a two random variables. Let capital X and capital Y are the pair of a two random variables. Let capital X and capital Y are the pair of a రెండు random variables ఉంటే, let capital X and capital Y are the pair of a two random variables ఉంటే, రెండు random variables ఉంటే ఆ రెండు random variables ని మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి. చూడండి, let X and Y are the should be having the pair of a two random of the variables. మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏంటంటే
let x and y are the pair of a two random of the variables. టూ random of variables ని ప్లే చేస్తాం. మనం ఇక్కడ ఏమవుతుంది చూడండి. చూడండి పేర్ ఆఫ్ ది దిస్ వీడియోస్. మనం ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తం కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే ఈ డేటా ఉందో చూడండి పేర్ ఆఫ్ ఏ వేరియబుల్ లేకపోతే క్యాపిటల్ ఎక్స్ అండ్ వై ఆర్ ది పేర్ ఆఫ్ ఏ టూ ర్యాండమ్ వేరియబుల్స్. రెండు పేర్ ఆఫ్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే రెండు పేర్ ఆఫ్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే రెండు పేర్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్స్ మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి ఈ రెండు పేర్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే దిస్ పేర్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్స్ ఈ రెండు పేర్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్స్ మనం ఎలా చేయొచ్చు అంటే we should be using the మనం ఏదైతే పేర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయో ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు p ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ x p ఆఫ్ ది క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ x అని తీసుకుంటే p ఆఫ్ ది క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ x అని తీసుకుంటే p ఆఫ్ ది క్యాపిటల్ x ఈక్వల్ టు ది స్మాల్ x అని తీసుకుంటే ఈ డేటాను మనం ఇక్కడ ఏం చేయొచ్చు క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ x అని తీసుకుంటే we should be defined with the data by using the data. మనం ఏదైతే డేటాను తీసుకున్నామో ఈ డేటా మొత్తం కూడా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు by using the డేటా. ఈ డేటా ప్రకారం మనం డిఫైన్ చేయొచ్చు. డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుందండి చూడండి బై యూజింగ్ ది డిఫైనింగ్ ది డేటా చెప్పినప్పుడు p ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ x p ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ x కామా క్యాపిటల్ y ఈక్వల్ టు స్మాల్ y refer to the probability value of x will be taking the value of the x and y variable will taking the value of the py. అంటే x అనే ప్రాబిలిటీ వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్రాబిలిటీ వాల్యూని ఏం తీసుకుంటుంది x అనేది తీసుకుంటుంది. y అనే ప్రాబిలిటీ వాల్యూ బి టేకింగ్ ఆఫ్ ది y అనేది ఏం చేస్తుంది y అనేది తీసుకుంటున్నాం. x అనేది ఏం తీసుకుంటుంది చూడండి x అనేది x గా తీసుకుంటుంది. y అనేది x అనేది వేరియబుల్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ ఆఫ్ ది x తీసుకుంటుంది. y అనే వేరియబుల్ వచ్చి స్మాల్ ఆఫ్ ది y గా తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏంటంటే చూడండి ద క్యాపిటల్ x విల్ బి ది వాల్యూ ఆఫ్ ది x అండ్ y వేరియబుల్ కెన్ బి ది వాల్యూ ఆఫ్ ది y. చూడండి ఏ కండిషనల్ ప్రాబిలిటీ ఈజ్ ది దట్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్. ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే కండిషనల్ ప్రాబిలిటీ మ్యాథమెటిక్స్ అనేది చాలా అండి ప్రాబిలిటీ గురించి చూడండి ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకుంటే క్యాపిటల్ x అండ్ క్యాపిటల్ y ఆర్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే క్యాపిటల్ x అండ్ క్యాపిటల్ y ఆర్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x కామా y ఈక్వల్ టు స్మాల్ y p ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు x capital Y equal to small y will be the probability of the variable, The variable x will be take the value of the x. X అనే వేరియబుల్ ఏం తీసుకుంటుంది x అనే వాల్యూ తీసుకుంటుంది స్మాల్ x అనే వాల్యూని. y అనే వేరియబుల్ ఏం తీసుకుంటుంది స్మాల్ y అనే వాల్యూని తీసుకుంటుంది. కాబట్టి పాస్ చేస్తుందండి. పాస్ చేసినప్పుడు ఏంటంటే చూడండి లెట్ అయినప్పుడు మనకి ఏంటంటే చూడండి a conditional probability will be defined. With the random variable to the taken on to the particular value that will be outcome of the another random of the variable. మనం ఏదైతే ఇక్కడ ఏదైతే వాల్యూ తీసుకున్నామో a conditional probability is the probability of that will be the random variable will taken on the particular value give that of the outcome of the another random variable is. అందుకోసం ఏంటి కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్ విల్ టేక్ ది పర్టికులర్ వాల్యూ ఎట్ దట్ ది అవుట్కమ్ ఆఫ్ ది అనదర్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ నోన్. ఒక పర్టికులర్ వాల్యూ ఎక్స్ అనేది తీసుకుంటే దాని యొక్క నెక్స్ట్ వచ్చే రాబోయే వాల్యూ ఏదైతే ఉందో వై అనే ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ తీసుకుని చెబుతామండి. చెప్పినప్పుడు ఏంటి కండిషనల్ ప్రాబిలిటీ ఈక్వల్ టు క్యాపిటల్ ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ వై ఈక్వల్ టు స్మాల్ వై ఈజ్ డివైడెడ్ బై capital X equal to small x will be refers to the probability of y will be take the value of the y and give the variable of x will be observed from the value of the x. And a conditional probability p of y equal to y by divided by x capital X equal to small x sign. Define చేస్తాం. The joint and conditional probability. First one is for joint and conditional probability will be defined. X and y will be the related to the following method. ఇక్కడ జాయింట్ అండ్ కండిషనల్ ప్రాబిలిటీ మొత్తం కూడా మనం ఈ విధంగా మనం డిఫైన్ చేయొచ్చండి.
డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవడరా బాబు గీస్తున్నారు చూడండి, వైట్ బోర్డ్ మీద రాస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ పి ఆఫ్ చూడండి స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్, ఎక్స్ అండ్ వై ఆర్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై ఆర్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్, రెండు కూడా క్యాపిటల్ లెటర్స్ అండి. ఎక్స్ అండ్ వై ఆర్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నాం. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్, వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ఈక్వల్ టు స్మాల్ వై, క్యాపిటల్ వై ఈక్వల్ టు స్మాల్ వై. అంటే ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ ఏదైతుందో దీని యొక్క వాల్యూ వచ్చి ఎక్స్ అనే వేరియబుల్ దగ్గర వాల్యూ వచ్చి స్మాల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై అనే ర్యాండమ్ వేరియబుల్ దగ్గర వాల్యూ వచ్చి క్యాపిటల్ వై అండ్ చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూడండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి చూడండి. నెక్స్ట్ వచ్చేకల్లా మీకు ఏం చెప్పాను ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ చెప్పానండి. కండిషనల్ ప్రాబిలిటీ విల్ బి డిఫైన్డ్ బై ది పి ఆఫ్ చూడండి క్యాపిటల్ వై బై స్మాల్ వై ఈజ్ డివైడెడ్, దీన్ని డివిజన్ అంటాం బై ది పాజిటివ్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఐ బై టీ లాగా క్యాపిటల్ వై ఈక్వల్ టు స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. ద కండిషనల్ ప్రాబిలిటీ విల్ బి డిఫైన్డ్ బై ది కండిషనల్ ప్రాబిలిటీ ఏం చెబుతుంది, ఇది వై ఆఫ్ ది వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం కూడా డిఫైన్ వాల్యూ ఆఫ్ ది స్మాల్ వై వేరియబుల్ వాల్యూ ఈక్వల్ టు ఈజ్ డివైడెడ్ బై ది క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ వై అని చెబుతుంది. చెప్పిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేకల్లా ఏంటి కండిషనల్ ప్రాబిలిటీ కనుక్కున్నాం, జాయింట్ ప్రాబిలిటీ కనుక్కున్నాం. చూడండి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఇక్కడ ఏముంది కండిషనల్ ప్రాబిలిటీ అండ్ ది జాయింట్ ప్రాబిలిటీ ఏదైతే ఉందో చూడండి, ద కండిషనల్ ప్రాబిలిటీ అండ్ ది జాయింట్ ప్రాబిలిటీ ఏదైతే ఉందో రెండింటిని కూడా యాడ్ చేస్తుంది. ద కండిషనల్ ప్రాబిలిటీ అండ్ ది జాయింట్ ప్రాబిలిటీ ఏదైతే ఉందో ఆ కండిషనల్ అనేది జాయింట్ ప్రాబిలిటీ మొత్తాన్ని కూడా మనం ఏ విధంగా యాడ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూడండి. అందుకోసం ఇక్కడ ఏం చేస్తాను చూడండి జాగ్రత్తగా. చూడండి ఫస్ట్ ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ కామా వై డిఫైన్ చేయాలి. పి ఆఫ్ ఎక్స్ కామా వైని ఎలా డిఫైన్ చేయొచ్చు, పి ఆఫ్ వై బై ఎక్స్ కండిషనల్ ప్రాబిలిటీ. పి ఆఫ్ వై బై ఎక్స్ ఫార్ములా ఏంటి, పి ఆఫ్ వై బై ఎక్స్ అంటే ఏంటంటే చూడండి పి ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ వై బై ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, లేదా పి ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ పి ఆఫ్ వై అని రాయొచ్చు. చదరాలి బాబు చదరాలి పైకి. ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చూడండి ఇక్కడ ఏంటంటే పి ఆఫ్ చూడండి ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎలా చెబుతాం చూడండి పోస్టరీ ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ వై బై ఎక్స్. మనం ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో చూడండి పోస్టరీ ప్రాబిలిటీ ఈక్వల్ టు చూడండి కండిషనల్ ప్రాబిలిటీ ఈక్వల్ టు ఏమవుతుందండి చూడండి పి ఆఫ్ వై బై ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు విల్ బి ది హ్యావింగ్ ది ఈక్వేషన్ అయినప్పుడు ఏంటంటే జాయింట్ అండ్ కండిషనల్ ప్రాబిలిటీ విల్ బి డిఫైన్. చూడండి ఇక్కడ వచ్చేకల్ ఎలా చూద్దాం పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు విల్ బి డిఫైన్డ్ బై ది పి ఆఫ్ వై బై వై స్లాష్ ఎక్స్ అండి సారీ పి ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ చూద్దాం పి ఆఫ్ వై స్లాష్ ఎక్స్ ఇంటూ వై స్లాష్ అండి ఇదండి ఇంటూ పి ఆఫ్ ఎక్స్, లేదా ఎలా చెప్పచ్చు పి ఆఫ్ ఎక్స్ స్లాష్ వై బై ఇంటూ పి ఆఫ్ వై అని చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుంది పి ఆఫ్ వై బై ఎక్స్ అంటే ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ మనకి